జగయ్యపేటలో ఘనంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ ర్యాలీ. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది అయిన సందర్భంగా జగయ్యపేట పట్టణంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీకి వెళ్లి అన్నా నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురావు, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రంగపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఇదే రోజున శాసనసభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళా మనులకు కానుకగా నేటి నుంచి తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వనున్నారు. 67, 27, 164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇవ్వనున్నారు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. जोहार एनटीआर, अमर रहे एनटीआर, जोहार एनटीआर, अमर रहे एनटीआर। आप अनेक को रब के ताबे का पार्टी उन्होंने జరుగుతుంది దాంట్లో లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్. తల్లికి వందనమని ప్రతి బిడ్డకు చేస్తే మధ్యలో కొట్టి నడపడంతో